మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారిని కలిసి మా రెండు జేఏసీల తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన నాకు మీ జిల్లా విషయము మొదటి రోజే మీరు నిమ్మల రామానాయుడు గారికి వినతిపత్రం ఇచ్చినప్పుడే మాకు విషయం తెలుసు. డీలిమిటేషన్ అయిన తర్వాత పరిశీలిస్తామనే మాట చెప్పాడు ఆయన. కానీ మేమేం అడిగామంటే ఆ రోజు మీరు ముఖ్యమంత్రి గారి చేత హామీ ఇప్పించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత సత్యకుమార్ యాదవ్ని కలిసినాము, అనిగాని సత్యప్రసాద్ గారిని కలిసాము. వాళ్ళందరి మాట డీలిమిటేషన్ తర్వాత మీకు జిల్లా ప్రకటిస్తామనే మాట చెప్తూ ఉన్నారు. మేమేమంటున్నాము అంటే అది బహిర్గంగా సీఎం గారు హామీ ఇవ్వాలని చెప్పేసి మేము ఇప్పటి వరకు దీక్ష కొనసాగించడం యొక్క ముఖ్య ఉద్దేశము అది. అయితే వాళ్ళ దృష్టిలో ఆదోని జిల్లా అనేటువంటిది ఉంది. ఆదోనికి అన్ని అర్హతలు ఉన్నాయి. జనాభా పరంగా కావచ్చు, 13 లక్షల జనాభా ఉంది. రవాణా పరంగా కావచ్చు, రైల్వే పరంగా కావచ్చు, జనాభాతో పాటు రెవెన్యూ పరంగా కూడా అన్ని అర్హతలు ఉన్నాయి. కేవలం ఆదోనికి మిగిలిన 4 నియోజకవర్గాలు 30-40 కిలోమీటర్ల లోపలే ఉన్నాయి కాబట్టి మీకు అన్ని అర్హతలు ఉన్నాయి. కాకపోతే డీలిమిటేషన్ తర్వాతనే మేము ఇవ్వడానికి అవకాశం ఉంటుందనేటువంటిది మంత్రులందరి అభిప్రాయం అది. అయితే మేము మంత్రుల అభిప్రాయంతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఇచ్చి ఉంటే బాగుండేది అనేటువంటిది మా అభిప్రాయం. ఎమ్మినూరు కలగొట్ల సభలో మమ్మల్ని అవమానపరిచారు. అంటే మేము వినతి పత్రం ఇవ్వడానికి పోతే ఎమ్మినూరు పోలీస్ స్టేషన్లో మమ్మల్ని నిర్బంధించడం జరిగింది. అదేవిధంగా జొన్నగిరి, స్వర్ణగిరి మాకు అవకాశం ఇవ్వలేదు. మా మంత్రాలయం మాధవరంలో అవకాశం ఇవ్వలేదు. హాస్పిటల్లో కూడా అవకాశం ఇవ్వలేదు. ఈరోజు అతి కష్టం మీద మాకు అవకాశాన్ని కల్పించినందుకు పోలీసు డిపార్ట్మెంట్ వారికి, రాజకీయ నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వారి యొక్క సహకారంతోనే మేము ఈరోజు వినతి పత్రం ఇవ్వడానికి అవకాశం కలిగింది. అయితే మా యొక్క డిమాండ్ ఏమిటి అంటే వెనుకబడినటువంటి వలసలు కలిగినటువంటి ప్రాంతాన్ని గుర్తించినప్పటికీ కూడా మీరు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నారని మా వాదన. మీరు ఇదే విధంగానే కూటమి ప్రభుత్వం వ్యతిరేకత సంపాదించుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు జిల్లా ప్రకటించాలని మా అభిప్రాయం. కానీ వాళ్ళు ఏమంటున్నారు అంటే డీలిమిటేషన్ అయితే తప్ప ఇప్పట్లో జిల్లా ఇచ్చే ప్రసక్తి లేదు అనేటువంటిది వాళ్ళ వాదన. ఏది ఏమైనా అందరి దృష్టికి 4 మినిస్టర్ల దృష్టికి మేము వినతి పత్రాన్ని ఇవ్వడానికి సక్సీడ్ అయినాం. మరి ఇంకా మా మిత్రులు దీక్షా శిబిరాన్ని కొనసాగిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే 257 రోజు ఈరోజు మా మిత్రులు కోదండ అయితేనేమి, సుజ్ఞానమ్మ, వైపీ నాగరాజు, ఆ బ్యాచ్ అందరూ కూడా ఇప్పటికీ దీక్షా శిబిరాన్ని కొనసాగిస్తున్నారు. సో ఆ విధంగా దీక్షా శిబిరాన్ని కొనసాగించినందుకు కూడా వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. 6 నెలలు అవుతుంది దాదాపు. ఆదినారాయణ రెడ్డి గారు 100 గంటలు నిరాహార దీక్ష కూర్చున్నారు. పెద్దలు 77 సంవత్సరాలు, 72 సంవత్సరాలు, 67 సంవత్సరాలు ఆదినారాయణ రెడ్డి గారు, కుమార్ గారు, మల్లికార్జున ఆచార్య గారు, సుభాష్ చంద్రబోస్ గారు. మరి వాళ్ళ ఆరోగ్య పరిస్థితినైనా గమనించి శిబిరానికి వచ్చి హామీ ఇవ్వాలి. లేదా శిబిరానికి రాలేకపోయినా వాళ్ళని పిలిపించి ఇక్కడ హామీ ఇచ్చి ఉన్నట్లయితే చాలా బాగుండేది అనేటువంటిది మా అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా జిల్లా కోసం రకరకాల ఉద్యమాల ద్వారా మేము పోరాటం చేస్తూనే ఉంటాము అనేటువంటిది మా అభిప్రాయం. యువగళం పాదయాత్రలో నేను కానీ ఎన్నికల పర్యటనలో మా నాన్నగారు అంటే చంద్రబాబు నాయుడు గారిని ఆదోని జిల్లా ఏర్పాటుకి ఎటువంటి హామీ ఇవ్వలేదు అని దాటవేసే ప్రయత్నం చేశారు. కాబట్టి దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? అంటే ఎలక్షన్ టైంలో ఇంత తీవ్రత అనేటువంటిది లేకపోయినచ్చు, కానీ అంతకు ముందు నుంచి 2019 నుంచి ఆదోని జిల్లా కావాలనేటువంటి అభిప్రాయం రకరకాల ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అంటే వాళ్ళ నోటీసుకి పోకపోయిండొచ్చు, అంటే యువగలం అప్పుడు వినతి పత్రం చేరకపోయిండొచ్చు. వినతి పత్రం ఇచ్చిన సందర్భం కూడా ఉంది, కానీ చేరలేదు అని అంటారు. ఇప్పుడు ఈ గందరగోళంలో వినతి పత్రం ఇచ్చి ఉంటాం, అది వాళ్ళకి చేరిండొచ్చు, చేరకపోయిండొచ్చు అప్పుడు గవర్నమెంట్. కాబట్టి అప్పుడు సంగతి ఇడిచిపెట్టి ఇప్పుడు మేము ఇన్ని రోజుల నుంచి ఉద్యమాన్ని చేస్తున్నాం, ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడం జరుగుతూ ఉంది. నిమ్మల రామానాయుడు చెప్పాడు. ఏం చెప్పాడు? మీ సంగతి పరిశీలిస్తాము, డీలిమిటేషన్ అయ్యేంత వరకు అనే మాట అన్నాడు. కానీ మేమేమన్నాము ఆ రోజు, మీరు కాదు మాకు ముఖ్యమంత్రి గారు చేత హామీ ఇప్పించండి అని బయటకు వచ్చాము మేము. ఎవరు డీలిమిటేషన్ తర్వాత నిమ్మల రామానాయుడు గారు ఏం చెప్పారో దానికి కట్టుబడి ఉంటాము. అదే మినిస్టర్లందరూ కూడా డెసిషన్ అదే, డీలిమిటేషన్ తర్వాత ఇస్తామనేటువంటి వాళ్ళ అభిప్రాయం. కానీ స్పష్టమైన హామీ
ఇవ్వాలని చెప్పేసి మేము కోరాము. జిల్లాతో పాటు ఏమన్నా వేరే వరాలు అడిగినారా సార్ మీరు? మేము సాగునీరు తాగునీరు ఆ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను కూడా చేసినాం. ఇందులో దానిపైన విద్య, వైద్య, వ్యవసాయ రంగాలు వీటిని కూడా ఇచ్చేవాలి. అంటే ఎప్పుడైతే జిల్లా అవుతుందో మిగతావన్నీ కూడా పూర్తి అయ్యేదానికి ఆటోమేటిక్గా పూర్తి అయ్యేదానికి అవకాశాలు. ఇప్పుడైతే ఆదోనికి ఎలాంటి వరాలు ఇవ్వలేదన్న. అదే అది సేమ్ డీలిమిటేషన్ తర్వాత ఇస్తామనేటువంటి మాట చెప్పాడు. తప్పకుండా కన్సిడర్ చేస్తాము అని చెప్పాడు. అది ఇంకో దాని నిమ్మల రామానాయుడు ఏం మాట చెప్పాడు ఆ మాటకే కట్టుబడి ఉంటామనే వాళ్ళే చెప్పాడు. సార్ చెప్పినట్లు దాని తోడుగా ఒకటి కన్నడ ఉపాధ్యాయులు మెగా డిఎస్సిలో గతంలో 98 జీవో ప్రకారంగా కన్నడ ఇక్కడ మనకు బార్డర్లో కన్నడ ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది. అక్కడ చిత్తూరులో అయితే తమిళం ఉంటుంది. ఇక్కడ ఉన్న నిరుద్యోగులు డిఎడ్ బిఎడ్ చేసిన ఒక అన్యాయం ఏం జరిగిందంటే మొన్న ఇచ్చిన టెట్లో ఒకటి జీవో వచ్చింది మనకు 98 ప్రకారం గతంలో ఉండేది. దాన్ని మన కొత్తగా 36 జీవో ఇచ్చినాడు. దాని ప్రకారం ఏమిటంటే 10th కన్నడ మీడియం చదివితే కూడా ఇంటర్ డిగ్రీ వేరే కాడ అంటే కన్నడ ఇక్కడ లేదు ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్మీడియట్ కానీ డిఎడ్ కాలేజ్ లేవు, వేరే కాడ చేస్తే మీరు అనర్హులు అని చెప్పడం జరిగింది. దాన్ని మనం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు సానుకూలంగా పరిశీలిస్తామన్నారు. ఎందుకంటే ఇక్కడ మన కన్నడ మీడియం లేదు కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్మీడియట్ కానీ తర్వాత డిఎడ్ లేవు, వాళ్ళకి కూడా అవకాశం కల్పించాలి. నిరుద్యోగ కన్నడ ఉపాధ్యాయులు కూడా వాళ్ళకి అవకాశం కల్పించేయడం చెప్పడం రిప్రజెంటేటివ్ ఇవ్వడం దాని కూడా సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఎప్పుడైతే మనకు జిల్లా డీలిమిట్ విషయంలో తప్పకుండా పరిశ్రమ చెప్పినటువంటి నారా లోకేష్ గారికి మా ఆధునిక జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. విధి రూపంలో అంటే వాడైతేనేమి గ్రామంలో ఇంకా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాము. నా పేరు కృష్ణమూర్తి గౌడ్, జేఏసీ నాయకుడు. ఆ రోజు అనగానే సత్యప్రసాద్